నమస్తే. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి తంతు మరి అవినీతి ఎంతో దారుణంగా ఉందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా గత 1.5 ఇయర్ కింద, సంవత్సరన్నర కింద సిబిఐటి కళాశాలలో అధ్యాపకులను తొలగించి నాన్ టీచింగ్ మరియు టీచింగ్ తొలగించి వారిని ఇష్టానుసారంగా కనీస నిబంధనలు కూడా పాటించకుండా తొలగించి వారి జీవితాలను రోడ్డు మీద పడేసినటువంటి సిబిఐటి కళాశాల కనీసం కనికరం లేకుండా నిబంధనలను తుంగలో తొక్కేసి వారి కుటుంబాలను రోడ్డు మీద పడేసినటువంటి సిబిఐటి కళాశాల ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఉన్నటువంటి కళాశాల ఎంతో పేరెన్నిక గలించినటువంటి కళాశాల. మరి ఆ పేరు తగ్గట్టు ఆ పేరు ఎలా వచ్చింది? అధ్యాపకుల కృషి వల్లనే కదా వచ్చింది. అది మర్చిపోయి ఇవాళ అధ్యాపకులను తొలగించేసి రోడ్డు మీద పడేసేసి అమితానందం పొందుతున్నటువంటి సిబిఐటి కళాశాల యాజమాన్యం మరియు వారి ప్రిన్సిపల్ కనీస నిబంధనలు పాటించకుండా తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది అని చెప్పేసి కూడా కనీసం ఆలోచన చేయకుండా ఇష్టానుసారంగా వారిని తొలగించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఏది ఏమైనా సిబిఐటి కళాశాలలో జరుగుతున్నటువంటి అధ్యాపకుల తొలగింపు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతుందని చెప్పేసి అక్కడ పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు తెలియజేస్తున్నారు. ఇది ఈ 2, 3, 4 కాదు, ప్రతి సంవత్సరం కూడా ఇలానే తొలగిస్తున్నారు. ఎవరికి చెప్పా చేయకుండానే కనీస నిబంధనలు కూడా పాటించడం లేదని చెప్పేసి వారు వాపోతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనా సిబిఐటి కళాశాల యాజమాన్యం ఖచ్చితంగా తొలగించినటువంటి అధ్యాపకులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి. ఏదైతే 1.5 ఇయర్ నుంచి వారిని తొలగించారో ఆ విధులకు ఆ నెలలు మొత్తం కూడా రియంబర్స్ చేయాలి వారి జీతాన్ని. అంతేకాకుండా వారికి రావాల్సినటువంటి సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి. వారికి నిబంధనల ప్రకారంగా రావాల్సినటువంటివి రుసుములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెల్లించాలి. వెంటనే విచారణ జరిపి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్పేసి తెలియజేస్తున్నాం.